Hello friends, good morning. Welcome back to our channel. సో ఈరోజు మా మమ్మీ బర్త్డే అనమాట. సో అందుకని ఐ హ్యావ్ ప్లాన్డ్ ఈ రోజంతా తనకు కొంచెం రిలాక్సింగ్గా తన టైం తనకి ఇద్దామని డిసైడ్ అయ్యాను. సో ఫస్ట్ ఇందాకే లేచాము, లేట్ అయిపోయింది 8:30కి. నైట్ ఆల్రెడీ కేక్ కట్ చేసాము. సో నేను ఇప్పుడు తన కోసం ఫ్లవర్స్ ఆర్డర్ చేశాను. సో ఆ ఫ్లవర్స్తో పాటు నేను ఒక చిన్న హ్యాండ్మేడ్ గ్రీటింగ్ కార్డ్ చేశాను. సో ఐ వాంట్ టు గివ్ దట్ టు హర్. సో ఈరోజు వ్లాగ్ అంతా మా మమ్మీ బర్త్డే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది చూపిస్తాము. సో మీరు తప్పకుండా ఎండింగ్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. అలానే మా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బర్త్డేకి ముందు రోజు మమ్మీని నేను పార్లర్ తీసుకెళ్ళాను హెయిర్ కట్ కోసం. రెగ్యులర్గా వెళ్ళే దగ్గర గీతక్క దగ్గరికి వెళ్ళాము. సో మమ్మీ యూ కట్ నేను ఆ గ్రీటింగ్ కార్డ్లో ఒక మదర్ అండ్ డాటర్ పిక్చర్ వేసి ఐ రోట్ సంథింగ్ ఫర్ మై మమ్మీ. తను ఫస్ట్ చూడలేదన్నమాట, తర్వాత చూసి చదివింది, కొంచెం ఎమోషనల్ అయిపోయింది. ఎవ్రీడే మా మమ్మీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని ఇంట్లో పనులని బోల్డ్ పని చేస్తుంది. అందుకే ఈసారి నేను తన కోసం బ్రేక్ఫాస్ట్ చేశాను, ప్యాన్ కేక్స్. సో ఇది తను తిని ఎలా ఉందో తను ఇక్కడ చెప్తుంది. ఎలా తెలుసా, దాన్ని కట్ చేసుకొని హనీ, యోగర్ట్, స్ట్రాబెర్రీస్లో ముంచుకొని తిను. ఎలా బాగుందా? అడుగుచండి తినిపో. నిద్ర మత్తు. మా మమ్మీ ఐబ్రోస్ చేయించుకోవడానికి కూడా టైం తీయదు. సో అందుకని నేను తన కోసం ఒక స్పా సెషన్ బుక్ చేశాను. సో రోజంతా పని చేసి ఉంటారు, సో ఇది కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది, మీ టైం లాగా ఉంటుందని. స్పా అయిపోయే టైంకి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయింది. సో ఇంకెలాగో లంచ్ చేయాలి కాబట్టి తన ఫేవరెట్ షో పాడుతా తీయగా పెట్టి నేను తనకి లంచ్ సర్వ్ చేశాను. లంచ్ కూడా నేనే వండాను నా చేతులతో, పనీర్ కర్రీ అండ్ రోటీ. బికాజ్ మేము ఈవినింగ్ డిన్నర్కి వీఆర్ గోయింగ్ టు మెరీడియన్ రెస్టారెంట్. అందుకని చెప్పి లంచ్ చాలా లైట్గా ప్లాన్ చేశాను. సో ఇదే చూడండి నా పనీర్ కర్రీ. మెరీడియన్ రెస్టారెంట్కి వెళ్ళాము. సో అక్కడ బిర్యానీ చాలా ఫేమస్ కాబట్టి బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. సో పేరెంట్స్కి బర్త్డేస్కి నేను ఇంతకుముందు ఆ గిఫ్ట్ అని ఇచ్చేదాన్ని, కానీ ఈ బర్త్డే వాజ్ వెరీ మెమరబుల్. ఎందుకంటే మమ్మీతో టైం ఎక్కువ స్పెండ్ చేశాను. తను నిజంగా హ్యాపీ ఫీల్ అయినట్టు నాకు తన ఐస్లో కనిపించింది.
సో ఐ థింక్ ఇన్స్టెడ్ మనం ఈ గిఫ్ట్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టే బదులు ఆ ఒక్కడే వాళ్ళ కోసం స్పెండ్ చేసి వాళ్ళతో ఉంటే దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్ అని నాకు. ఎనీవేస్ బిర్యానీ అయితే ఫుల్ తిని ఫుల్ ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చాక మా అతర్ మొదలు పెట్టాడు ఇంకా అల్లరి నవ్వులు. దాంతో మా డే ఎండ్ చేసాము. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం కావాలి. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ డేస్ ఇన్ 2025 అని చెప్పాలి. నోట్లో పెట్టుకోవాలి, ఎందుకు అరవాలి? వాడు అసలు తీసి పడేస్తాడు వాడు అక్కడ. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. సో అంతే ఈరోజుకి. టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.